హాయ్ అండి, వెల్కమ్ టు సంజనాస్ కిచెన్. ఇవాళ చేసుకోబోయే రెసిపీ ప్రెషర్ కుక్కర్లో టేస్టీగా ఈజీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మంచి గ్రేవీతో మసాలా వేసుకొని చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. ముందుగా 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని పెట్టేసుకోవాలి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకుంటున్నాను. ఉప్పుని లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకోవచ్చండి. మళ్ళీ ఇందులో 1/2 టీ స్పూన్ అంత పసుపు, 2 టేబుల్ స్పూన్ దాకా ఎండు కారం పొడి వేసేసుకోవాలి. మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారాలు. అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ దాకా గట్టిగా ఉండే పెరుగుని వేసుకోవాలి. ఈ ఉప్పు కారం పెరుగు అంతా ముక్కలకి చక్కగా పట్టించుకోవాలి. ఇలా పట్టించేసుకొని ఈ చికెన్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి. మసాలా అయ్యేంత వరకు ఒక 20 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నారంటే ఉప్పు కారం అనేది ముక్కలకి పట్టి చక్కగా ఉంటుందండి, సాఫ్ట్గా ఉంటుంది ముక్క. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా చికెన్ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ కేజీ చికెన్కి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక స్టోన్ ఫ్లవర్, ఒక జావిత్రి, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 ఇలాచీ, 1 టీ స్పూన్ మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, 4-5 లవంగాలు వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 5 బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. పూర్తిగా చల్లారాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. 2 టీ స్పూన్ దాకా నూనెను వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త ఫ్రై అయిపోయాక ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలి, కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 ఇంచు అల్లంని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 ఎండుమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరైనా పచ్చి కొబ్బరైనా వేసుకోండి, మీ దగ్గర ఏది ఉంటే. ఒక పెద్ద సైజు టమాటాను కూడా పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర కాడలతోనే వేసుకోండి. కొంచెం పుదీనా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాలు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఆలోగా టమాటా కూడా మెత్తపడిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా, మంచిగా ఫ్రై అయిపోయి టమాటాను కూడా ఇలా ప్రెస్ చేసి చూస్తే మెత్తపడాలి. ఈ ఉల్లిపాయలు టమాటాలు కూడా చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా చేసుకున్న మసాలాని చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా చేసుకోండి. చిన్న మిక్సీ జార్లో వేసుకున్నారంటే మెత్తగా అవుతుంది పౌడరు. ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పెద్ద మిక్సీ జార్ తీసుకోండి. ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాక 1 టీ స్పూన్ షాయి జీరా, ముందుగా చేసుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ పేస్ట్ సిల్కీగా స్మూత్గా ఉంది కదండి, మంచిగా నూనె మొత్తం సపరేట్ అయిపోయి గుల్లగుల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి, కలుపుకుంటూనే ఉండాలి. అడుగంటేస్తుందండి, కలుపుకుంటూనే ఉండాలి, దగ్గరుండి కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని కలుపుకుంటూ ఉండాలి. అడుగంటేస్తుందండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకండి, గ్రేవీ మాడిపోతుంది, టేస్ట్ మొత్తం మారిపోతుంది. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే ఈ కర్రీకి మొత్తం టేస్ట్ ఇచ్చేది ఈ గ్రేవీ ఒకటే. ఇప్పుడు కలిపేసుకున్నాక చూసారా, మంచిగా గుల్లగుల్లగా అయిపోయింది. మొత్తం ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఉల్లిపాయల్లోంచి. ఇలా సపరేట్ అయిపోయి మంచిగా కలర్ చేంజ్ అయిపోయాక ఇందులో మసాలా పౌడర్ వేసుకోవాలి. ముందుగా చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోండి. ఈ మసాలా పౌడర్ మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే మొత్తంగా వేసుకోండి, లేదా కొంచెం ఉంచుకొని లాస్ట్లో టేస్ట్ చూసుకొని మళ్ళీ తర్వాత వేసుకోండి. ఇలా వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మసాలాలు మాడిపోతాయి. ఇలా మొత్తం మసాలా అంతా గ్రేవీలో కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి. దగ్గరుండి కలుపుకుంటూనే ఉండాలండి. ఒక 5 నిమిషాలైనా 6 నిమిషాలైనా పడుతుంది మనకి ఈ గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు. ఇప్పుడు చూసారా, ఇలా నాన్ స్టిక్కీగా అయిపోవాలి గ్రేవీ. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మొత్తంగా వేసేసుకోవాలి. వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మొత్తంగా కలిపేసుకున్నాక ఒక 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుకుపోతుంది.
ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒక 4 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మంచిగా ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని అడుగు నుంచి కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇందులో నీళ్ళని వేసుకోవాలి. 1.5 గ్లాస్ దాకా నీళ్ళని వేస్తున్నానండి. ఎక్కువగా వేసుకోకండి. ఎక్కువగా వేసుకున్నారంటే మళ్ళీ ఉడికించుకోవాల్సి వస్తుంది. 1.5 గ్లాస్ సరిపోతుంది. తర్వాత ఎక్కువైంది తక్కువైంది అన్నప్పుడు లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి మంటను హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు చికెన్ని కుక్ చేసుకోవాలి. మరి ఎక్కువగా ఉడికించుకోవద్దండి, ముక్క మెత్తగా అయిపోతుంది. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు తక్కువైందో ఎక్కువైందో, లేకపోతే కుక్కర్ విజిల్ పెట్టేశాక మనం ఉప్పు వేసుకున్నామంటే ముక్క చప్పగా ఉంటుంది. అందుకని అడ్జస్ట్ చేసుకున్నాక మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక అప్పుడు మూత ఓపెన్ చేసి చూసుకుందాము. కర్రీ చూసారా, చక్కగా నూనె సపరేట్ అయిపోయింది. మంచి గ్రేవీలోకి వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్లో కసూరి మేతి వేసేసుకోండి. కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం మిక్సీ చేసుకునేటప్పుడు కొత్తిమీర వేసాం కాబట్టి నేను వేయట్లేదండి. లాస్ట్లో కసూరి మేతి వేసేసుకుంటున్నాను. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. ఇంకా చిక్కగా కావాలంటే ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నేను ఇంకా ఉడికిస్తున్నానండి ఒక 2 నిమిషాలు, కొంచెం చిక్కగా అయ్యేంత వరకు. ఇప్పుడు ముక్క కూడా చూద్దాం ఉడికిందో లేదో. ఇలా గరిటెతో ప్రెస్ చేసి చూస్తే చూసారా, ముక్క మంచిగా ఉడికిపోయింది. మరి మెత్తగా లేదు, మరి గట్టిగా కూడా లేదు, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడికిచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. బగారా రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మసాలా వేసుకొని, తప్పకుండా నచ్చుతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.